లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో చర్చ జరగబోతోంది. దీనికి సంబంధించి టీడీపీ స్టాండ్ ఏంటి, ఎన్డీఏ భాగస్వామిగా ఉంది, స్పీకర్ బయాస్డ్గా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. మనతో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత. సార్, బయాస్డ్గా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ పైన విపక్ష ఎంపీలు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై డిస్కషన్ జరగబోతుంది. సో టీడీపీ స్టాండ్ ఏంటి దీనిపై? గడిచిన 6.5 సంవత్సరాల నుంచి కూడా నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఓం బిర్లా గారే స్పీకర్ పొజిషన్లో ఉండటం జరుగుతూ ఉంది. ఎటువంటి పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా యాక్సెప్ట్ చేసేది. ఓం బిర్లా గారు ఎప్పుడూ కూడా అందరికీ అవకాశం ఇస్తూ కేవలం అధికార పక్షానికే కాదు ప్రతిపక్షానికి కూడా అందరు మెంబర్స్కి, ముఖ్యంగా క్వశ్చన్ అవర్లో కానీ, సప్లిమెంటరీస్ కానీ, డిబేట్లో కానీ చూడండి రికార్డు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందరికీ, అన్ని పక్షాల వారికి కూడా అన్ని అవకాశాలు ఇస్తా, ఎప్పుడూ కూడా ఒకవైపు నుంచోవడానికి కాకుండా స్పీకర్ పొజిషన్కి ఒక గుర్తింపు, దీన్ని స్పీకర్ పొజిషను పొలిటికల్ కాదు, నాన్ పొలిటికల్ ఇది అని చెప్పి ఆయన ఈ 6.5 సంవత్సరాల నుంచి కూడా అదేవిధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారితో పాటు ఉన్న కోalition మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో, కేవలం ఇది ఒక స్పెక్టకిల్కి మాత్రమే అని అనుకోవాలి. వాళ్ళకి తెలుసు దీంట్లో ఇది ముందుకు వెళ్ళదు ఎక్కడా కూడా. ఎందుకంటే దాంట్లో వారికి నెంబర్స్ లేదు. దీంట్లో అవిశ్వాస తీర్మానం ముందుకు వెళ్ళాలి అంటే, యాక్సెప్ట్ అవ్వాలి అంటే మెజారిటీ ఉండాలి, 272 పైన ఉండాలి. వారికి లేదు. అయినా కూడా ఏదో ఒక విధంగా మేము పార్లమెంట్ అడ్డుకున్నాము, పార్లమెంట్ ప్రొసీజింగ్ని అడ్డుకున్నాము, స్పీకర్ని అడ్డుకున్నాము, స్పీకర్ని చైర్లో కనీసం అవిశ్వాస తీర్మానం ఇచ్చేప్పుడు మీరు అందరూ చూశారు. ఇచ్చిన తీర్మానంలో 2026 ఈ సంవత్సరంది డేట్ వేసి, ఇవాళ లాస్ట్ 2025 సంవత్సరం డేట్ వేసి ఇచ్చారు. మీరు అందరూ చూశారు. అంత నాన్ సీరియస్గా వారు అవిశ్వాస తీర్మానం ఆ రోజు ఇచ్చారు. అయినా కూడా ఓం బిర్లా గారు పెద్ద మనసు చేసుకొని, సరే మీరు ఇచ్చింది సరిగ్గా లేదు, ఒకసారి సరి చూసుకొని ఇవ్వండి అని చెప్పి ప్రతిపక్షానికి అంత అవకాశం ఆయన ఇవ్వటం జరిగింది. అంతేకాదు, మామూలుగా అయితే చాలామంది ఆ పవర్కి పట్టుకొని ఉంటారు. అలా కాకుండా అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజు నుంచి స్పీకర్ గారు, నేను చైర్లో కూర్చోవటం సమంజసం కాదు, అవిశ్వాస తీర్మానం తేలేదాకా అని చెప్పి పక్కన కూర్చోవడం, పార్లమెంట్కి రాకపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఒకవైపు విలువలతో కూడి స్పీకర్ గారు పనిచేస్తూ ఉన్నారు, మరోవైపు ప్రతిపక్షం కాంగ్రెస్ వారితో పాటు ఇండియా అలయన్స్ ఎవరైతే ఉన్నారో, ఏదో ఒక విధంగా పార్లమెంట్ని అడ్డగించాము, న్యూస్ పేపర్లో పెద్ద న్యూస్ వచ్చిందా లేదా అనే దాని గురించి చూస్తాం. అపోజిషన్ లీడర్ని మాట్లాడనివ్వడం లేదు, బయాస్డ్గా వ్యవహరిస్తున్నారు, వాళ్ళకే మైక్ ఇస్తున్నారు కానీ మా మైక్ కట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మీరు కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఎంపీలు అడుగుతున్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, ఎన్డీఏ ఎంపీసీ కాదు, ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఈవెన్ ఇండియా అలయన్స్లో ఉన్న ఎంపీలు కూడా కొంతమంది అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటైపోతూ ఉన్నారని మేము తెలియజేస్తాం. సార్, ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఉద్రిక్తతలకు సంబంధించి ఈరోజు జయశంకర్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. సో దీని ఇంపాక్ట్ దేశం పైన, అలాగే ఆంధ్రప్రదేశ్ పైన ఏ విధంగా ఉంది? ఆక్వా అండ్ పౌల్ట్రీ రంగాలకి సంబంధించి కొంత ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది కదా. సో దీనికి సంబంధించి మీరు ఏమైనా అంశాలు లేవనెత్తారు పార్లమెంట్లో? ఇప్పటికే చెప్పింది గవర్నమెంట్ కూడా, మన దేశం యొక్క స్టాండ్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మన వైపు నుంచి ప్రధానమంత్రి గారు ముఖ్యంగా కోరటం జరిగింది. అన్ని పక్షాల వారిని కూడా, అటు అమెరికా, ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ అందరినీ కూడా కోరటం జరిగింది. కూర్చొని చర్చించుకొని దీన్ని తెరదించితే మంచిది, ఇది ఎస్కలేట్ చేస్తే, ఇది పెద్దది చేస్తే ఆ రీజియన్కే కాదు ప్రపంచానికి కూడా మంచిది కాదు అని చెప్పి ఇప్పటికే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే స్టాండు ఈరోజు ఏదైతే జయశంకర్ గారు పార్లమెంట్లో ప్రసంగించబోతూ ఉన్నారు, ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో వాటన్నింటినీ కూడా మాకు వివరించబోతూ ఉన్నారు. అయితే మీ అందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఆక్వా కంటే కూడా కోళ్ళ పరిశ్రమకు సంబంధించి ఎగుమతి అవ్వక ఇరాన్కి కొన్ని ఆగిపోయి కొద్దిగా ఇబ్బంది పెడతా ఉన్నారని. అదే ఇవే కాదు, రానున్న రోజుల్లో ఇంకొన్ని, ఒకవేళ చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం కూడా మన దేశ ఆర్థిక పరిస్థితి పైన ఉంటుంది. కాబట్టి కేవలం మన దేశం కాదు, మిగతా ప్రపంచ దేశాలు అన్నిటిపైన కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని తెరదించాలి అంటే ఇరు పక్షాల వారు కూడా కూర్చొని మాట్లాడుకొని దీన్ని తెరదించితే మంచిది అనేది భారతదేశం యొక్క భావం. అంటే పీఎం కాంప్రమైజ్ అయ్యారు, మన దేశ విదేశాంగ విధానాన్ని మరొక దేశం సాధిస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. సో మన నేషన్ ఫారెన్ పాలసీ గురించి మీరేమంటారు? దాని ఏదైతే
రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ఇంకోటి మాట్లాడారు పక్కన పెడితే భారతదేశానికి సంబంధించి మనము ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చూస్తే గమనిస్తే కూడా అటు ఆర్మ్స్కి సంబంధించి, మిలిటరీకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి మొన్న తీసుకున్నారు మనం రఫేల్ జెట్లు అన్నీ కూడా ఫ్రాన్స్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఎవరి ప్రెషర్కి లొంగకుండానే తీసుకోవడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే మిగతా ఎక్కడ ఏ సెగ్మెంట్ చూసినా, ఏ సెక్టర్ని చూసినా కూడా భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ మనం పెంపొందాలి, మనం ధీటుగా నిలబడాలి అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాం. పిఎల్ఐ స్కీము అలాంటి స్కీమ్స్ ఇచ్చారు అంటే మన దేశంలో ఉన్న సంస్థలు విదేశాల్లో ఉన్న సంస్థలకు ధీటుగా నిలబడాలి, వాటిని తలదన్నాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాంట్లో ఎటువంటి కూడా ఈ మొన్న ఇండియా పాకిస్తాన్ అయినప్పుడు కూడా చాలా ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు కూడా చాలామంది మాట్లాడారు. అయినా కూడా మనం ఏదైతే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ మెసేజ్ మనము కన్వే చేయడం జరుగుతూ ఉంది. అదే దాంతోపాటుగా మరోవైపు భారతదేశం సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఆర్థిక పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు, ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్ ప్రపంచంలోనే 7-8%, కాబట్టి దాన్ని ఎటువంటి విధంగా కూడా డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎన్డీఏ పక్షాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తాయి. ఇంక్లూడింగ్ ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలు కూడా కొంతమంది ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్కి వ్యతిరేకంగా ఓటైపోతున్నారు అని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. స్పీకర్ చాలా రాజ్యాంగబద్ధంగా విలువలతో వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే భారత విదేశాంగ విధానం పట్ల, ఇటు పశ్చిమాసియా దేశాల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇప్పటికే భారత వైఖరిని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్కి ఎటువంటి నష్టం లేకుండా ఉండే విధంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.